సార్ ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కదా స్వాగతించడానికి ముద్రగడ గారి మీద పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వద్దంటే ఆగిపోయారన్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎవరు వద్దన్నారండి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి? ఆయన 4 కొమ్ములు ఉన్నాయా, వయసులో పెద్దోడా? జగన్మోహన్ రెడ్డి ముద్రగడ దగ్గరికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి ఉండండి వినండి, మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, మధ్యలో మాట్లాడకండి దయచేసి, ప్లీజ్ దయచేసి మధ్యలో మాట్లాడకండి. ముద్రగడ గారి కంటే వయసులో పెద్దోడు కాబట్టి మీరు ముద్రగడ దగ్గరికి వెళ్ళారా? మీ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ దగ్గరికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి చేకొండ హరిరామజోగ దగ్గరికి వెళ్ళారా? చేకొండ హరిరామజోగ గారు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరిచర్యల్లో రాకపోతే కష్టకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కున్నారా? ఏం మాట్లాడతారండి? బేసిక్ థింగ్ ఏంటంటే ముద్రగడ గారు ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాతో వైసీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. నేను చెప్తున్నా, ఆయన చేత అవును అనిపించండి. సరే, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీని ముద్రగడ కావచ్చు, హరిరామ్ జోగే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని నమ్మారు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాపు జాతికి సంబంధించి వాళ్ళు ఏదో చేయాలి, అది అయిపోయింది. తెలుగుదేశాన్ని నమ్మారు, అది వర్కౌట్ కాల. తర్వాత వైసీపీని మొన్న నమ్మారో నమ్మలేదో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది, నాకు డౌట్ ఉంది, సబ్జెక్టివ్ కరెక్షన్, నమ్మారో లేదో అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది జరుగుతుందా లేదో చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా జనసేన అనుకున్నారు, జనసేన కుదరలేదని ఇప్పుడు బీజేపీ అంటున్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరగడమే సరిపోతుంది తప్ప వాళ్ళంటూ జాతికి న్యాయం చేయలేకపోతున్నారనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా బొలిశెట్టి గారు? సార్ మీడియా ఇన్ని కథలు చెప్తుంది తప్ప టెక్నికల్గా చెప్తే ఆయన ఏ పార్టీ చుట్టూ తిరగలేదండి. ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాడు, ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాడు, మీడియా క్రియేట్ చేస్తుంది. ఆయనకి పర్ఫెక్ట్ స్వాచ్ ఉంది, పర్ఫెక్ట్ ఆలోచన ఉంది, ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఆయన ఎవరితో మాట్లాడాలో తెలుసు, ఆయన అన్నీ ఉన్నాయి. ఆయనకి మీరు మీడియాలో వచ్చిన కథలు తప్ప ఏ రోజు కూడా ఆయన ముద్రగడ గారు నేను పలానా పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పారు. నాకున్న ప్రగాఢమైన విశ్వాసం అనుకోండి, ఆలోచన కావచ్చు, విశ్లేషణ కావచ్చు, పొత్తంటూ కుదిరితే ముద్రగడకి భారతీయ జనతా పార్టీలో స్పేస్ ఉండదు అనేది నా నమ్మకం కావచ్చు, నా ఆలోచన కావచ్చు. పొత్తు లేకపోతే 100% బీజేపీలో చేరడానికి స్కోప్ ఉంటుంది. ఏమండి పాత్రనాభూషణ్ గారు, అవునా కదా? అదిగా సార్, అసలు ఆయన చెప్తారు, నేను చెప్తాను ఏవి జరిగితే మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రలో చెప్పినట్టే ఫ్యూచర్ మన రోజు చేసేది కాదు. మీరు అడిగిన క్వశ్చన్ విష్ణు గారి ఇద్దరికి ఆన్సర్ చెప్పలా. అది మీరు అది అడగట్లా, మమ్మల్ని మా ఇద్దరిని అడుగుతున్నారు. ముందు ఆయన అడగండి. ఒక ఎజెండాతో ముద్రగడ్డ గారు ఏదైతే ఎజెండా పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాయటం కానీ లేకపోతే మనం ఆయన సలహాలు ఇవ్వడం కానీ చేశారో ఆ ఎజెండా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కాబట్టి సో నేను ఇలా అని చెప్పి ఒక ఎజెండా మీరు క్వశ్చన్ వేశారు, దానికి ఆన్సర్ ఆయన సూటిగా చెప్పకుండా ఏదేదో ప్రభుత్వం ఇది చేస్తాం అని చెప్పి విష్ణు గారు చెప్తున్నారు. అది